రెండు కక్ష సాధింపుని అప్పుడే ఒక కన్క్లూజన్కి అయితే రాలి. రైట్. ఇక చివరిగా అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో ఒక సరికొత్త ఇష్యూ, తిరుమలలో హనుమాన్ విగ్రహం చోరీ అని చెప్పేసి వెంటనే మా పోలీసులు అలర్ట్ అయిపోయారు, అతన్ని పట్టుకున్నారు, విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నారు అని చెప్పేసి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా ఆ అధికారుల్ని పోలీసుల్ని ప్రశంసించారు. తప్పేం జరగలేదు అని చెప్పి కూటమి నేతలు చెప్తూ ఉంటే ఇది తప్పు జరిగింది అని చెప్పేసి వైసీపీ క్వశ్చన్ చేస్తోంది. భారతీయ జనతా పార్టీ ఎంటర్ అయింది. భానుప్రకాష్ రెడ్డి అంటూ ఉన్నారు, దయచేసి ఈ తిరుమలలో జరిగిన వ్యవహారాల మీద రాజకీయాలకు వేదికగా మార్చొద్దు తిరుమలను అని చెప్పేసి. అండ్ గతంలో చూసాం సతీష్ గారు, రామతీర్థం ఎంత పెద్ద ఇష్యూ అయిందో, అంతర్వేది రథం ఎంత పెద్ద ఇష్యూ అయిందో. అప్పుడు వైసీపీని ఒక రేంజ్ లో ఈ కుటుంబ పార్టీలు ఆడుకున్నాయి. ఇప్పుడు అవకాశం దొరికింది కదా అని చెప్పేసి ఈ తిరుమల హనుమాన్ విగ్రహం చోరీ మీద కూడా వైసీపీ ఇష్యూ చేస్తోంది. ఏంటి అసలు ఏం జరిగింది, ఏంటి దీన్ని ఏ రకంగా చూడాలి? అంటే ఇప్పుడు వైసీపీ హయాంలో జరిగిన సంఘటనలో, రామతీర్థంలో జరిగిన సంఘటన, అలాగే అంతర్వేదిలో రథం తగ్గడం, అలాగే విజయవాడలో కొన్ని విగ్రహాల ధ్వంసం, ఇవన్నీ అప్పట్లో పెద్ద ఇష్యూ అయ్యాయి. భారతీయ జనతా పార్టీ పెద్ద ఇష్యూ చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి హిందువులంటే పడదు, హిందూ ధర్మం అంటే పడదు, అందుకే ఏమీ పట్టించుకోవట్లేదు, ఈ విధంగా చేస్తారా అని చాలా పెద్ద రప్చర్ అయింది. అసలు రామతీర్థం ఘటన అయితే ఒక 20-30 రోజులు కుదిపేస్తే, అసలు అంతర్వేది రథం ఘటన అనేది కోర్టుల వరకు పోయి దాదాపు ఒక 6 నెలలు దాని మీద ఇష్యూ నడిచింది. సిబిఐ వరకు పోయింది కదా, సిబిఐ దర్యాప్తు చేపట్టింది. ఇంత జరిగింది, జరిగి ఇష్యూస్ జరిగాయి. తర్వాత మనం చూసాం తిరుమల లడ్డు వ్యవహారం, లడ్డూలో కల్తీ జరిగిందని, తర్వాత దర్యాప్తులు, దానికి సంబంధించి ఇప్పటికీ మాట్లాడడం కంటిన్యూ అవుతూనే ఉంది. కానీ అప్పుడు మీరు చేసిన ఆరోపణ ఏంటి, ఇప్పుడు ఏం బయటపడిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమిని ప్రశ్నిస్తూనే ఉంది. ఇవన్నీ అవన్నీ ఒక సీరియల్ లాగా నడుస్తున్నాయి. లేటెస్ట్గా ఏంటంటే తిరుమల ఘాట్ రోడ్లో ఉన్న ఈ పురాతన ఆంజనేయ స్వామి విగ్రహం చోరీ ఘటన ఇప్పుడు కొత్త దుమారానికి దారితీసింది. అంటే ఒకవైపు ప్రభుత్వం, టీటీడీ అధికారులు 24 గంటల్లోనే కేసును ఛేదించి నిందితుని పట్టుకున్నారు. ఈ అలిపిరి మెట్ల మార్గంలో ఉన్న హనుమాన్ విగ్రహం వద్దకు చీప్లో వచ్చిన దుండగుడు దేవుడికి దండం పెడుతున్నట్టు నటిస్తూ విగ్రహాన్ని సంచిలో పెట్టుకుని వెళ్ళాడు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని ఒంగోలు రైల్వే స్టేషన్ దగ్గర అదుపులోకి తీసుకున్నారు. అయితే హనుమాన్ విగ్రహాన్ని ఎత్తుకెళ్ళింది ఎవరు, ఎందుకు తీసుకెళ్లారన్న దానిపైన ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అది ఒక అంశం దర్యాప్తు పరంగా. ఇప్పుడు ఇది రాజకీయంగా ఎందుకు దుమారం అయిందంటే, మాజీ టీటీడీ చైర్మన్ బోమన్ కరుణాకర్ రెడ్డి ఇది తిరుమల భద్రతా వైఫల్యంగా అభివర్ణిస్తూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. భానుప్రకాష్ రెడ్డి కూడా రంగంలో దిగారు. భానుప్రకాష్ రెడ్డి రంగంలో దిగి ఆయన ఏమంటున్నాడు, తిరుమల ప్రతిష్టను దెబ్బతీయాలని ఉద్దేశంతోనే వైసీపీ అనవసర ప్రచారం చేస్తోంది, తిరుమలను రాజకీయాలకు వేదికగా మార్చొద్దు, సనాతన ధర్మాన్ని రాజకీయాలకు వాడొద్దు అని వైసీపీని హెచ్చరించారు. మరి సనాతన ధర్మాన్ని రాజకీయాలకు వాడొద్దని భానుప్రకాష్ రెడ్డి మీకు నాకు మిత్రుడే, కానీ మనం యాజ్ ఎ జర్నలిస్ట్ ఉన్నట్టు మాట్లాడాలి. సనాతన ధర్మాన్ని రాజకీయాలకు వాడొద్దంటే అసలు సనాతన ధర్మం అని ఇలాంటి గతంలో ఈ ఇష్యూస్ని ఎవరు పెద్దది చేశారు, ఎవరు రాజకీయ అంశాలుగా మార్చారు? అప్పుడు అది సనాతన ధర్మం ఇష్యూగా చూసారా? రాజకీయంగానే మార్చారు కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్రలని అన్నారు కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి హిందూ దేవులు అంటే పడదని అన్నారు కదా. మరి అలాంటప్పుడు ఇప్పుడు వైసీపీ తిరుమలలో భద్రతా వైఫల్యం ఉందని ప్రశ్నిస్తే తప్పేంటి? మరి భద్రతా వైఫల్యమే కదా అది, అది క్లియర్ కట్గా భద్రతా వైఫల్యమే. అది ఎక్కడ జరిగింది చూడండి. అది ఎంత ఇంట్రెస్టింగ్ అంటే, అది కొండ మీద జరగలేదు, అలిపిరి మెట్ల మార్గం, అందరూ వెళ్ళేదే కదా అలిపిరి మెట్ల మార్గంలో ఉన్న ఒక ఆంజనేయుని విగ్రహాన్ని చోరీ చేసి ఒక నిందితుడు పట్టుకుపోతే, సరే 24 గంటల్లో పట్టుకున్నారు, ప్రభుత్వం ఎప్షేట్ చేస్తున్నాం, కానీ అది భద్రతా వైఫల్యం కాదు అని అనలేము. భద్రతా వైఫల్యమే. భద్రతా వైఫల్యం ఉంది కాబట్టి హనుమాన్ విగ్రహం పట్టుకుపోయాడు. దాన్ని వైసీపీ ఆరోపణ చేసింది. సరే వైసీపీ చేసిన ఆరోపణ రాజకీయం అనుకుందాం, కానీ ఇప్పుడు భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతున్నారు కదా, దీన్ని రాజకీయాలకు వాడొద్దు అని. మరి గతంలో ఇష్యూస్ అన్ని దేని మీద మాట్లాడారు? తిరుమలలో జరిగిన ప్రతి పరిణామానికి రాజకీయ రంగే పులుముకున్నారు కదా, రాజకీయ అంశాలే తెర ముందుకు వచ్చాయి కదా. ఒకనొక టైంలో అమిత్ షా వస్తే అమిత్ షాపై నిరసన ప్లకార్డులు పట్టుకొని రాళ్ళు ఘటనలు కూడా ఉన్నాయి కదా. ఇలాంటి ఇష్యూస్ అన్నీ ఉన్నాయి. అందుకే ఏంటంటే మన వరకు వస్తే ఒకలాగా, వేరొకరి దగ్గరికి పోతే వేరేలాగా, అంటే ఇది రాజకీయం కుదరదు. ఈ విషయంలో భానుప్రకాష్ రెడ్డి ఇది కావాలని రాజకీయం చేస్తుందని వైసీపీ అనడం సహేతుకం కాదు. ఇంకా ఏంటంటే వైసీపీ కూడా ఇక్కడ తాపేయాలి, నిందితులను పట్టుకున్నారు కాబట్టి. సరే మీరు విమర్శ చేశారు, నిజంగా భద్రతా విషయంలో కాదనట్లేదు, మరి దీన్ని ఇంకా పెద్ద చేయొద్దు. ఇంకా పెద్దది చేసి ఆ తిరుమలలో ఉన్న అద్భుతమైన శాంతియుత వాతావరణాన్ని అయితే, ఆధ్యాత్మిక వాతావరణాన్ని అయితే దెబ్బతీయొద్దు. భక్తుల మనోభావాలు అయితే దెబ్బతినకూడదు. ఎందుకంటే మనం చూసాం తిరుమల
కల్తీ లడ్డు వ్యవహారంలో భక్తుల మనోభావాలు ఎంత అంటే అది మీడియాగా మన బాధ్యత అండి. యాక్చువల్గా ఏమవుతున్నాయంటే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు ఎవరికాడు రెండు వర్గాలు అయిపోతున్నారు. రెండు వర్గాలు అయిపోయి పిచ్చిగా మాట్లాడుకోవడం, సోషల్ మీడియాలో విపరీతమైన పోస్టులు పెట్టడం, అది ఒక పెద్ద దుమారం అయిపోయి ఒక డివిజన్కి దారి తీస్తుంది. దీన్ని అడ్డుకట్టేయాల్సింది ఖచ్చితంగా మన ఒక ప్రజల వాయిస్గా ఒక డెమోక్రసీని కాపాడే బాధ్యత దిశలో మనదే అది బాధ్యత, మీడియాదే బాధ్యత. కానీ ఏమవుతుందంటే ఇంక ఇప్పుడు ప్రతి ఒక్కరు జర్నలిస్టే. సోషల్ మీడియాలో ఒకడు వచ్చి ఒక ఇష్యూ మీద మాట్లాడి వాడు సీనియర్ జర్నలిస్ట్ని పెట్టుకుంటున్నాడు. మనం ఏం చేస్తాం? రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ స్ట్రైట్ టాక్. మరో అంశంతో